నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మేడ్చల్ అనే ఊరికి మనం ఈరోజు రైస్ ఆడించి మిల్లింగ్ చేసి ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్కువగా హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ ఎక్కువగా మెయిన్ టాప్ 2 చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగర ప్రజలకి, మహానగర ప్రజలకి, తర్వాత గోదావరి ప్రజలకి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ గోదావరి ప్రజలకి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకి, వీళ్ళు కాకుండా 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర 5 రాష్ట్రాల ప్రజలు మన పంపించడం ఒక సంతోషకరమైన విషయం. మొన్న అంటే 4 రోజుల నుంచి ఎండబెట్టి ఆరబెట్టి స్టోరేజ్ చేసేయడం జరిగింది. వాటిని 4-5 నెలలు దాని తర్వాత రైస్ కన్వర్ట్ చేయడం జరుగుతుంది. అంతవరకు ఆ పాత చూడు అవి పాత పోయిన సంవత్సరం మార్చిలో ఇప్పుడు ఇలా నడుస్తూ ఉంటాము. 2026, 2027 అంటే ఈ సంవత్సరం ఈ మార్చి నుంచి వచ్చే సంవత్సరం 2027 మార్చి దాకా ఏదైతే మనం స్టాక్ చేస్తామో వాటిని మనం ఆర్డర్ ప్రకారమే బయటికి తీసి ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతాం. వినియోగదారుల గమ్యస్థానం చేయనప్పుడే అది అంతిమ విజయం. ఆ విధంగా మిగతా ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, పండిపోయి కోసుకొని తినేయవచ్చు. ఇది అట్లా కాదు. రైస్ అనేది కంప్లీట్ డిఫరెంట్. అది ఒక గడ్డి జాతి కుటుంబానికి చెందిన మొక్క. అది అంటే అది బాగా మగ్గించిన తర్వాతనే ఇంత కష్టపడి మనం పండించి చేసి స్టోరేజ్ చేసి ధాన్యాన్ని ఎండబెట్టి ఆరబెట్టి 14% తేమ తీసుకొచ్చి ఒక 4-5 నెలలు మగ్గించి ఆ తర్వాత తింటేనే రైస్. అది పరిస్థితి. బాయిల్డ్ రైస్ కానీ ఉంటాయి కదా, ఏదో ఉప్పుడు బియ్యం అంటారు, బాయిల్డ్ రైస్, పారా బాయిల్డ్ రైస్, ఇవన్నీ అంత మంచిది కాదు. టైం అయినప్పుడు కూడా ఇప్పుడు మనకి 4 నెలల పంట, 4 నెలలు నిల్వ, దాదాపు 8 నెలలు 9 నెలలు పడుతుంది మనకు రైస్ రావడానికి. కానీ ఇదే మన పూర్వీకులు చేసేటువంటి ఆచారం ప్రకారం మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇంకా స్పీయర్ మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం ఒక సంతోషకరమైన విషయం. అదేవిధంగా రైస్ మిల్లులో కరెంటు బిల్లు కాలినప్పటికీ టైం తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్ ప్రకారమే మనం ఆడించడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి ప్లస్ పాయింట్. ఇది ఈ విధంగా ఈ శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు 5 రాష్ట్రాల ప్రజలు ఎవరైతే వేట ఆర్గానిక్ రైస్ని ఆదరిస్తున్న వాళ్ళందరికీ ప్రత్యేక కొత్తగా తెలియజేస్తున్నాం. ఒక ప్రకృతి రత్నగా, ఒక యువ రైతుగా, ఒక రైస్ మిల్లర్గా, ఒక పుస్తక రచయితగా. థ్యాంక్ యూ. నమస్కారం. ఈ ప్రకృతి వ్యవసాయంలో ఇతన ఒడ్లు 4 రోజుల పాటు ఎండబెట్టడం జరిగింది. ఎట్టో వర్షం అయినా పక్క రాష్ట్రాలు కురిసినా కానీ మనకెట్టో కురవకుండా వచ్చి ఈరోజు పూర్తయిపోయింది. అదేవిధంగా రైసు 5 రాష్ట్రాల ప్రజలకి అందిస్తున్నాం. గోదావరి ప్రజలకి అయితేనేమి, హైదరాబాద్ ప్రజలకి అయితేనేమి, కర్ణాటక, తమిళనాడు, ఈ విధంగా అందరికీ అందిస్తామంటే చాలా సంతోషకరంగా ఉంది. మహారాష్ట్ర ఇంకా 2 సంవత్సరాలు మనకి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం 2026-2027 ఏమి ఇబ్బంది లేదు. ఇంకా ఎందుకంటే 4 నెలల తర్వాత కొత్త రైస్ విడుదల చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కొంత పాత స్టాక్ ఉంది, ఇబ్బంది లేదు. ఎవరైనా 4 నెలలు పడుతుంది. 4 నెలల నుంచి కొత్త రైస్ ఒకసారి మనం వండి తిని అంటే ఎంత మాత్రం ఉంది, అది ఎట్లా ఉంది, రైస్ సంగతి అవుతుందా లేదా అన్ని క్లియర్ కట్గా చూసుకొని కుకింగ్ చేసి ఓకే ఇక ప్రొసీడ్ అంటే ఇంకా పర్ఫెక్ట్గా మనం చేయడం జరుగుతూ ఉంటుంది. ముందుగా పండించేవాడు మనవాడైతే విందు మందే అన్నట్టు ముందు మనం చూసుకొని అంటే కుకింగ్ చేసి ఓకే అన్నప్పుడు ఆ తర్వాత కొత్త రైస్ ఏముంటుంది. ఎందుకంటే 4 నెలలు అయిపోయింది కాబట్టి ఓల్డ్ రైస్ అది కూడా ఖచ్చితంగా 4 నెలలు మగ్గాల్సిందే. అందులో ఏ మార్పు లేదు. 4 నెలలు మగ్గించిన తర్వాతనే అప్పుడే వాటిని రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మేడ్చల్ అనే ఊరికి 4 రైస్ బ్యాగ్స్ ఈరోజు మనం పంపించిన జరుగుతూ ఉంది. నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో మెయిన్ కోడ్ MDCL కొన్ని కోడ్స్ ఉంటాయి. ఆ కోడ్స్ ద్వారా రైస్ బ్యాగ్ అనేది ఒక నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇంకొక నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి పోవడం జరుగుతూ ఉంటుంది. మేడ్చల్ అనే ఊరు తెలంగాణ రాష్ట్రంలో ఒక ఊరు. మేడ్చల్ అనే ఊరు, ఆ ఊరికి ఈరోజు తెలంగాణ అంటే డైరెక్ట్ బస్సెస్ లేని పక్షంలో నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ప్రతి మండలంలోనూ ఒక నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఆ నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం పంపిస్తున్నాం. వర్షం గురించి భయపడి కోసాను. వర్షం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మేడ్చల్కి 4 రైస్ బ్యాగ్స్ సింగిల్ పాలిష్డ్ రైస్ పంపించడం జరుగుతూ ఉంది. నవత రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా మనం డైరెక్ట్ బస్సెస్ లేకపోతే
మనం నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ వినియోగదారుల గమ్యస్థానాలకి మనం పంపించడం జరుగుతూ ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ నవతార్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ ద్వారా వివిధ ఊర్లలో ఉన్నటువంటి రైస్ వినియోగదారులకి మనం రైస్ ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మేడ్చల్ తెలంగాణ రాష్ట్రంలో అదొక ఊరు. ఆ ఊరికి మనం మేడ్చల్కి రైస్ పంపించడం జరుగుతూ ఉంది.